వర్షాలు సమృద్ధిగా పడటంతో పాటు పంటలకు గిరాకీ ఉన్న ఏడాదిలో వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపుతారు. ట్రాక్టర్లు, రోటవేటర్లు, స్ట్రా రీపర్లు, బేలర్ల వంటి మెషిన్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాదిలో ట్రాక్టర్ల కొనుగోలు గత 10 ఏళ్ల రికార్డులను బ్రేక్ చేసింది. 2019 నుండి 2022 వరకు దేశంలో వరుసగా 4 దఫాలుగా మిగులు వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో ట్రాక్టర్ల అమ్మకాలు జోరుగా జరిగాయి. 2014 నుండి 15 నుంచి 2016 నుంచి 17 వరకు దీనికి పూర్తి విరుద్ధమైన మార్కెట్ ఉంది. రుతుపవనాలు నిరాశపరచడంతో 2014-15లో పంటల ధరలు పతనం కావడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఇది భారతదేశ వాస్తవ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఎత్తి చూపింది. గడిచిన 5 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. 2022 నుండి 23లో దేశీయ ట్రాక్టర్ల అమ్మకాలు 9.45 లక్షలు కాగా తరువాతి ఆర్థిక ఏడాదిలో 8.76 లక్షలకు తగ్గింది. పేలవమైన రుతుపవన ఏడాదిగా 2023 నిలిచింది. ఆ తర్వాత ఏడాది అంటే 2024-25లో అధిక వర్షపాత నమోదు కావడంతో మళ్లీ ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఆ ఏడాదిలో 9.40 లక్షల ట్రాక్టర్ల అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు రిలీజ్ చేసిన రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు 7.1% అధిక వర్షపాతం నమోదైంది. బీహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. రుతుపవన వైఫల్యాల భారం ఎక్కువగా ఉండే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మిగులు వర్షపాతం నమోదు కావడం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మేలు చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలలోనే దేశంలో చొరబడినప్పటికీ సెప్టెంబర్ వరకు దాని ప్రభావం కొనసాగింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో రిజర్వాయర్లు నిండటంతో ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో రైతులు పంటలు వేశారు. వరి సాగు 440 లక్షల హెక్టార్లలో జరగ్గా 9.5 మిలియన్ హెక్టార్లలో మొక్కజొన్న పంట వేశారు. ఏప్రిల్-ఆగస్టు 2024తో పోలిస్తే 2025 ఏప్రిల్-ఆగస్టులో ట్రాక్టర్ అమ్మకాలు 11.6% పెరిగాయి. ఇదే ధోరణి కొనసాగితే 2025-26 అమ్మకాలు మొదటిసారిగా 10 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. ఈ ఏడాది ఆగస్టులో 73,199 ట్రాక్టర్లు అమ్ముడుపోగా గత ఏడాది ఆగస్టులో అమ్ముడుపోయిన ట్రాక్టర్లు 84,733. ఈ ఏడాది జూలైలో 72,797 ట్రాక్టర్స్ సేల్ జరిగినట్లు ట్రాక్టర్స్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ డేటా ద్వారా తెలుస్తోంది. ధరల పెరుగుదల, రుతుపవనాల ప్రభావంతో పాటు ఈసారి పండుగ సీజన్ త్వరగా మొదలు కావడం కూడా అమ్మకాలు పెరగడానికి ఓ కారణమని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాఖీ పౌర్ణమి, గణేష్ చతుర్థి గత ఏడాది కంటే ముందే వచ్చాయి. వినాయక చవితి, దీపావళి పండుగలకు కొనుగోలు చేయడం శుభప్రదమని రైతుల నమ్మకం. అందుకే పండుగల వేళ కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు నుంచి పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు నవరాత్రి, దీపావళి సమయానికి 10 లక్షల మార్కును ఈజీగా దాటేస్తాయి. ఆ తర్వాత అంటే అక్టోబర్ చివరి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్లో అమ్మకాలు కొంచెం మందగించినప్పటికీ 10 లక్షల మార్కును మాత్రం భారత మార్కెట్ దాటేస్తుంది. ట్రాక్టర్లు సహా ఇతర వ్యవసాయ యంత్రాలు, వాటి విడి భాగాలు, వస్తు సేవల పన్ను రేటు 12% నుండి 5%కి తగ్గింది. సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించబడిన ఈ తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రుల ఆరంభంతో అమలులోకి వస్తుంది. దీంతో 7.5 లక్షలు ఖర్చయ్యే 45 హార్స్ పవర్ ట్రాక్టర్ 47,000 తగ్గుతుంది. చెరకు హార్వెస్టర్ల ధర దాదాపు 85,000 తగ్గటంతో పాటు 5 లక్షల పొదుపు రాయితీ ఉంటుంది.
1800 సీసీ కంటే తక్కువ ఉన్న ట్రాక్టర్లపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గగా 1800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాటిపై 28 నుంచి 18% తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్ విడి భాగాలపై 5% కంటిన్యూ అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ మార్కెట్లో భారత్ ఒకటి కాగా జీఎస్టీ తగ్గింపు కారణంగా దేశీయ ఎగుమతుల విభాగాల్లో డిమాండ్ పెరుగుతుంది. టైర్లు, గేర్లు తదితరమైన ట్రాక్టర్ తయారీకి ఉపయోగించే విడి భాగాలకు 5% మాత్రమే పన్ను వర్తిస్తుంది. ఇంజన్లు, టైర్లు, హైడ్రాలిక్ పంపులు విడి భాగాల ఉత్పత్తి పెరగడం వల్ల వాటిని తయారు చేసే అనుబంధ ఎస్ఎంఎస్ఈ ప్రయోజనం పొందుతాయి. జీఎస్టీ తగ్గింపు అంతర్జాతీయ ట్రాక్టర్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని సైతం బలోపేతం చేయనుంది. ట్రాక్టర్లు చౌకగా లభించటం వల్ల వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతుంది. ఇది వరి, గోధుమ లాంటి ప్రధాన పంటల దిగుబడిని పెంచుతుంది. భారతీయ సరఫరా వ్యవస్థకు ట్రక్కులే ప్రధానం. సుమారు 70% వస్తువులు రవాణా ట్రక్కుల ద్వారానే జరుగుతుంది. తగ్గించిన జీఎస్టీ వల్ల ట్రక్కులపై ప్రారంభం పెట్టుబడి వ్యయంతో పాటు టన్ను కిలోమీటరుకు రవాణా ధరలు కూడా తగ్గుతాయి. ఈ ప్రభావం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటు, ఉక్కు డెలివరీలు చౌకగా ఉంటాయి. రుతుపవనాల సానుకూల ప్రభావం, పంటలకు గిరాకీ, జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలు ట్రాక్టర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. కాకపోతే మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా కొందరు డీలర్లు ముందుగానే ట్రాక్టర్ను బుక్ చేసి షోరూంలో నిల్వ ఉంచారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు మహాలయ పక్షం కావడంతో రైతులు కొనుగోళ్లకు ఇష్టపడటం లేదు. నవరాత్రుల సమయానికి జీఎస్టీ 5% చేరుకుంటుంది. దీంతో ఈ నష్టాన్ని డీలర్లు భరించాల్సి ఉంటుంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో 4000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాలున్నట్లు క్రిసల్ అంచనా వేసింది. నిర్మాణ రంగంలో పురోగతితో పాటు సాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో ట్రాక్టర్లు కొనుగోలు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని, ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13 నుండి 13.5% స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ఎగుమతి మార్కెట్లకు కేంద్రంగా భారత్ను మార్చేందుకు ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి వ్యూహాత్మక కేంద్రంగా భారతదేశం మారాలని ఆకాంక్షిస్తున్నారు. గ్రామీణ భారత్
ఈ విషయంపై మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కడప నుండి ట్రాక్టర్ షోరూమ్ డీలర్ సాంబశివరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాంబశివరెడ్డి గారు నమస్తే అండి. సాంబశివరెడ్డి గారు చెప్పండి, భారత్ లో ట్రాక్టర్ల డిమాండ్ పెరగడాన్ని ఏ విధంగా చూడాలి? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది అనేందుకు దీనిని ఒక కారణంగా చూడొచ్చా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. ముఖ్యంగా వైకే టీవీ యాజమాన్యానికి ముందస్తుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు భారత దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగంలో పోటీ పడుతూ ఉంది. చిన్న చిన్న ప్రాంతాల నుండి విడిపోయి పల్లెల్లో ట్రాక్టర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దానికి కారణం రకరకాలుగా కంపెనీలు వివిధ రకాల సబ్సిడీలు అందిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అంతకుముందు ప్రభుత్వం అయితేనేమి, ఈ రైతుల గురించి కొంచెం శ్రద్ధ వహించి సబ్సిడీల పరంగా కానీ ఇంకా రకరకాలుగా వారికి వసతి కల్పించిన అయితే తప్పకుండా రైతుల బాగోగులు కోరి ఉంటే ట్రాక్టర్ల వినియోగం అధికంగా పెరుగుతుంది. ఇప్పటికే పూర్తిగా ట్రాక్టర్ల వినియోగం అధికంగా పెరిగిందనే చెప్పొచ్చు. రైతులు వ్యవసాయ ప్రధాన పనిముట్టు ట్రాక్టర్గా ఉంది. కంపెనీలు రకరకాలుగా ముడి సరుకు పెరిగినైతేనేమి, ఇంధనము ధరలు పెరిగిన వల్ల ట్రాక్టర్ల వినియోగము పెరిగినా కూడా కొనలేకుండే పరిస్థితి రైతుల్లో కనపడతా ఉంది. అప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల అయితేనేమి, ఈ ధరలు పెరిగిన దాని వల్ల అయితేనేమి, పూర్తిగా ట్రాక్టర్ల వినియోగం పెరిగినా కూడా కొనలేని పరిస్థితి వల్ల వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. చాలా వరకు డీలర్లు నష్టాలతోనే వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మోడీ ప్రభుత్వం గత ఈ 3 సంవత్సరాల కిందట పెంచిన జిఎస్టీ 5 నుంచి 15% వరకు కూడా కొన్ని మోడల్స్ మీద పెరిగింది. ఇప్పుడు ఈ విధంగా జిఎస్టీ ధరలు తగ్గిన దాని వల్ల కూడా మనకు ఈ రైతులకు ఒక వరంగా కూడా చెప్పొచ్చు. రైతుల పరంగా, డీలర్ల పరంగా అందరూ మోడీ గారికి, రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్లకు, ప్రభుత్వాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ ట్రాక్టర్లకు సబ్సిడీల పరంగా బ్యాంకుల ద్వారా అయితేనేమి, మిగతా ఆర్థిక సంస్థల ద్వారా అయితేనేమి కొంత రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారికి చేదోడు వాదోడుగా చన్నీళ్లకు వేనీళ్లకు సాయం చేసినట్టు కొంత మీరు ఆర్థికంగా చేయగలిగితే ఈ ప్రభుత్వాలు రైతులను ముందుకు తీసుకొని వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ట్రాక్టర్ల వినియోగం ఖచ్చితంగా పెరిగి తీరాల్సింది ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు కూడా ట్రాక్టర్ అవసరం ఎంతైనా ఉంది. ప్రతి నిత్యం పల్లెల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, పట్టణాలు సుందరీకరణకు అయితేనేమి, పట్టణాలు అభివృద్ధి చెందాలన్న ట్రాక్టర్ వినియోగం కంపల్సరిగా ఉంది. పల్లెల్లో వ్యవసాయానికి ట్రాక్టర్లలో ఉపయోగం ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్లకు అయితేనేమి, బిల్డర్స్కి అయితేనేమి, ఇసుక తోలాలన్నా, సిమెంట్ తోలాలన్నా, పక్కన ముడి సరుకు ఏది తోలాలన్నా ట్రాక్టర్ల అవసరమే ఉంది. కాబట్టి ట్రాక్టర్ల వినియోగం ఉంది. ట్రాక్టర్ను కాపాడేది ఒక రైతును దేశం కాపాడితే దేశాన్ని రైతు కాపాడుతాడు. ప్రభుత్వాలు ఈ దృష్టి పెట్టుకొని రైతును కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల కొంతవరకు 5-10% ఒక ట్రాక్టర్లు ధరలు తగ్గిన దాని వల్ల వినియోగము పెరిగి కొనుగోలు శక్తి కొంత ఉంటుంది. దానికి తోడు కూడా గవర్నమెంట్లు సబ్సిడీ రూపంగా గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో సబ్సిడీ రైతు మిత్ర గ్రూప్ లో బ్రహ్మాండంగా రైతులకు వెన్నుదన్నుగా జరిగింది. అప్పటి నుంచి రైతులకు బాగానే జరిగింది. గత ప్రభుత్వం పూర్తిగా రైతులను విస్మరించిందనే చెప్పాలి. ఒక విధంగా డ్రిప్ సబ్సిడీ ఎత్తేసింది. రైతులకు ట్రాక్టర్లు ఎలాంటి సబ్సిడీలు లేకుండా కూడా చేసింది. దానికి ఫలితం ఆ గవర్నమెంట్ లో అనుభవించినాయి అని అనుకోవాలి. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు.
రాజ్యం లేనిదే మనం లేదు. ఈరోజు పట్టణాల్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే పల్లెల్లో రైతు కష్టపడాలి. రైతు ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు వ్యవసాయం పైన. ఆ భూమి వదులుకోలేక, ఆ భూమిని అమ్ముకోలేక, ఆ భూతల్లిని నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి రైతుకు మనం ఎంత చేసినా తక్కువే. రకరకాల సబ్సిడీలు అందరికీ ఇస్తున్నారు, కానీ రైతుకు మాత్రం ఉత్త చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వాలు ఈ రోజుకైనా గమనించి గిట్టుబాటు ధరలు అయితేనేమి, సకాలంలో ఎరువులు పంపిణీ చేయడం అయితేనేమి, ట్రాక్టర్ దానికి తోడు సబ్సిడీలో ఒక ట్రాక్టరే కాకుండా దానికి తగినట్లు ఒక ట్రాక్టరు ఈ రోజు కొనాలంటే మినిమం 7 లక్షల రూపాయలు ఉంది. దానికి తోడు ట్రైలరు, మిగతా పనిముట్లు, అన్ని రకాల పనిముట్లు కొనాలంటే మిగిలిన 4-5 లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి. ట్రైలరు, రోటవేటరు, బేలరు, కట్టర్లు, గ్రాస్ కట్టర్స్, ఇలాంటి అన్ని రకాల పనిముట్లు ఉన్నాయి. ఇవన్నీ కొనాలంటే రైతుకు ఆర్థికంగా మనం చేయుత ఇవ్వకపోతే. ఓకే సాంబశివరెడ్డి గారు, అయితే ప్రస్తుతం మరి మీ ప్రాంతంలో సేల్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువగా ఏ బ్రాండ్ ట్రాక్టర్లు సేల్ అవుతున్నాయి చెప్పండి. మేడం, మా ప్రాంతం వ్యవసాయంలో 2-3 సంవత్సరాల నుంచి పూర్తిగా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. ఇక్కడ ట్రాక్టర్లు గత 3 సంవత్సరాల నుంచి అంచనా వేస్తే దాదాపుగా 50% పూర్తిగా మార్కెట్ షేర్ పడిపోయింది. 100 ట్రాక్టర్లు కొనే పరిస్థితి డీలర్లు ఉంటే ఈరోజు 40-50 అమ్మే పరిస్థితి వచ్చింది. అందుకు కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఒకవైపు వ్యవసాయం, ఒకవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఈ రెండు పూర్తిగా కుంటుకున్నాయి. కాబట్టి 3 సంవత్సరాల నుండి పూర్తిగా పడింది. భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని జిల్లాలలో పడకపోవచ్చు. మా కడప జిల్లా ప్రాంతంలో, రాయచోటి ప్రాంతంలో పూర్తిగా వర్షాభావం ఇప్పటికి కూడా నిండుకొని ఉంది. అది ఇది మినహాయిస్తే ఈ రోజు తెలుగంగకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. ఏసీ కెనాల్కు 2 కార్లకు వర్షం పైన శ్రీశైలం నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఉన్నాయి. మా ప్రాంతంలో కడప జిల్లా వరకు చూస్తే మహీంద్రా ట్రాక్టరు, మ్యాక్సీ ఫర్గూసన్ ట్రాక్టరు, జాండీ ట్రాక్టరు, ఇక్కడ ఉన్న 14 కంపెనీలు నువ్వా నేనన్నట్లు వ్యాపారంలో ఉన్నాయి. మహీంద్రా, జాండీరు, ఫర్గూసన్, మేము మ్యాక్సీ ఫర్గూసన్ ట్రాక్టర్లు అమ్ముతాము. ఇక్కడ 3 సమానంగానే నడుస్తున్నాయి. ఎవరికి వారు రైతులకు ఒక రకంగా డిస్కౌంట్ల పరంగా పూర్తిగా అందించి రకరకాలుగా వాళ్లకు సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వకపోయినా డీలర్లు మార్జిన్లు తగ్గించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి కొంతవరకు మెరుగుపడింది. ఈ విజయదశమి కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. విజయదశమి నుంచి ట్రాక్టర్లు పెరిగే అవకాశం ఉందని మా ఆలోచన కూడా ఉంది మేడం. సాంబశివరెడ్డి గారు, అయితే దేశవ్యాప్తంగా 10 లక్షల మార్కును ట్రాక్టర్ మార్కెట్ టచ్ చేసే అవకాశం ఉందని పలు సంస్థలు రేటింగ్ ఉదాహరణకు చెప్తున్నాయి. అదే క్రైసిల్ జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్ ఎలా ఉండబోతుంది? మరి 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనల అమలుతో ధరలు పెరుగుతాయనే ప్రచారం గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఈ జీఎస్టీ పరంగా 12% నుండి 5% తగ్గించిందని, 7% అంటే దాదాపుగా సరాసరిన 30,000 నుండి 60,000-70,000 వరకు ఒక్కొక్క ట్రాక్టర్ పై రేట్లు తగ్గే అవకాశం ఉందని కంపెనీలు చెప్తున్నాయి. డీలర్లకు ముందుగానే ఇంటిమేషన్ వచ్చింది మేడం. చాలా సంతోషం. రైతుల గురించి ఈ రోజైనా సరే ఏదో ఒక రూపంలో ఏ మహానుభావుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాడో వాళ్ళకు చాలా ధన్యవాదాలు. రైతుల గురించి పట్టించుకున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల పైన 12% అనేది మోయలేని భారం. ఇదివరకే మేము కొన్ని కంపెనీలు, మా కంపెనీల ద్వారా డీలర్ల వినతి పత్రాలు కూడా ఇచ్చాం, దీని గురించి ఆలోచించండి అని. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాప అనుకోలేదు. మోడీ గారు ఈ రోజైనా దయతలిచారు. ఇందుకు మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా సహకారం ఉందని మేము అనుకుంటున్నాం. దీనివల్ల ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది, రైతులకు కొనుగోలు శక్తి అంతో ఇంతో పెరుగుతుంది. దానికి తోడు డీలర్లు ఇచ్చే సబ్సిడీ కానీ, కంపెనీలు ఇచ్చే ఈ పండగ సబ్సిడీలు కానీ, దసరా, దీపావళి ఆఫర్లని కొన్ని రూపంలో కంపెనీలు మార్జిన్లు తగ్గించుకున్నారు, డీలర్లు కూడా మార్జిన్లు తగ్గించుకున్నారు. రకరకాలుగా కస్టమర్లు ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు కస్టమర్లు కూడా ఈ వర్షాలు అనుకూలంగా పడ్డాయి కాబట్టి కొనుగోలుకు ముందుకే వస్తున్నారు. ఈరోజు వాకింగ్ కస్టమర్లు అంటే ఎలాంటి కస్టమర్లు, సేల్స్ మెన్ లేకుండానే కస్టమర్లు షోరూమ్కి వచ్చి కొనుగోలు శక్తి పెరిగిందని అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ దసరాకు కొనుగోలు భారీగానే పెరుగుతాయి. అన్ని కంపెనీలు సంతోషంగానే ఉన్నాయి మేడం.
జరగచ్చు. ఈ దసరా దీపావళికి మంచి మార్కెట్ రావచ్చు. మీరు అన్నట్లు 10 లక్షల ట్రాక్టర్లు కాదు, ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి తోడు దీనికి తోడు ప్రభుత్వం కొంత సబ్సిడీ అందించి రైతుకు ఒక రుణం బయట మిగతా వ్యక్తులకు ఇచ్చినట్లు అమ్మఒడి ఇలాంటి కొన్ని సబ్సిడీలన్నీ తగ్గించేది సరే, రైతుకు ఏ రోజు సబ్సిడీ మనం అందించి ట్రాక్టర్లు పర్టికులర్ గా ఎన్నుకున్న రైతులకు ఈ కులము ఆ కులం అనేది లేకుండా మధ్య తరగతి పేద తరగతి మాత్రం గుర్తించి రైతులకు సబ్సిడీలు అందిస్తే రైతులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. రైతు బాగుంటే మనం బాగుంటాము. పొలము పచ్చగా ఉంటే మనం కూడా పచ్చగా ఉంటాం. ఈ విషయం గవర్నమెంట్ అని గమనించి రైతులు కాపాడతారని, తద్వారా మాకు కొనుగోలు శక్తి పెరిగి రైతులకు కొనుగోలు శక్తి పెరిగి మా వ్యాపారాలు కూడా బాగుంటాయని ఈ విధంగా వైకేటీవీ యాజమాన్యం ద్వారా మేము గవర్నమెంట్ కూడా వినియోగించుకుంటున్నాం మేడం. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఇన్సూరెన్స్ల పైన కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాటిపైన కూడా జిఎస్టీ స్లాబ్ మార్చారు. మరి వెహికల్ ఇన్సూరెన్స్ లో ఎలా ఉందండి? అంటే ఇప్పుడు ట్రాక్టర్ అండ్ ట్రాలీకి మీ దగ్గరనే ఇన్సూరెన్స్ చేయిస్తారా, లేదు కొన్ని రైతులు బయట చేయించుకోవాలా? దీని గురించి ఒకసారి వివరించండి మేడం. ఇప్పుడు ట్రాక్టర్ కొన్న వారికి మా కంపెనీ పరంగా మేము పూర్తిగా ఇన్సూరెన్స్ ఫ్రీగానే వీళ్ళకి ఇచ్చే ఆఫర్ లోనే మేము ఇన్సూరెన్స్ ఫ్రీగానే అందిస్తున్నాం మేడం. ఈ పండుగ సీజన్ అనొచ్చు, పండుగ లేదనొచ్చు, ఎప్పుడు వ్యాపారం తగ్గి కొనుగోలు శక్తి తగ్గిందని మేము వీరికి మార్జిన్ లోనే తగ్గించుకొని 15,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఫ్రీగానే ఇస్తున్నాం. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి డీలరు ఇన్సూరెన్స్ వారికి ఇచ్చే వారంటీ అయితేనేమి, అడిషనల్ వారంటీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఉచితంగానే అందిస్తున్నాం. వాళ్ళు ఇది కూడా రైతులు అడిగి డీలర్ని అడిగి, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ఏ డీలర్ అయినా సరే అడిగి ఇన్సూరెన్స్ ను రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫ్రీగా అడిగి తీసుకొని దాని యొక్క సబ్సిడీ లబ్ధి రైతులు పొందుతారని కూడా మేము మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాం మేడం. శివరెడ్డి గారు, మంచి సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.